మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ముఖ్యంగా పేద ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే కార్యక్రమం చేస్తూ ఉంటే దాన్ని కూడా అడ్డుతగలడం ఎంతవరకు కరెక్ట్? మరి ఏమనుకోవాలి? మరి దీన్ని మీరు పేద ప్రజలకు అనుకూలమా, వ్యతిరేకమా? ప్రభుత్వ బడులను పటిష్టం చేయడానికి మీరు పూనుకున్నారా, నిర్వీర్యం చేయడానికి మరి పూనుకున్నారా? ఈ విషయం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారనే విషయాన్ని కూడా మీరు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంగ్లీష్ మీడియం రద్దు, ఇంకా ఇంగ్లీష్ మీడియం మరి గురించి ఈరోజు మరి అంత రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం ఏటుకు ఎదిరిది అందరు అడ్డు తగిలినా కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టినటువంటి ఘనత ఈ దేశంలో ఎవరికైనా దక్కిందంటే అదే వైసీపీ ప్రభుత్వానికి, అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. ఈ ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించిన పెద్దలంతా మళ్ళీ ఆ రోజు మరి ఏం చేయలేని పరిస్థితుల్లో మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఒకటి గమనిస్తూ ఉన్నాం. ఇది ఇంగ్లీష్ మీడియం రద్దు చేసే మరి ఆలోచనలు వాళ్ళు చేస్తుంటే మాత్రం చాలా చాలా మరి దుర్మార్గం. దీన్ని ఖచ్చితంగా మేము ప్రతిఘటిస్తాం. దీనికి మరి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఉండాలి. తెలుగు భాష ఉన్నత్యాన్ని కూడా కాపాడే కార్యక్రమం కూడా చేద్దాం. ఈ రెండు కూడా సమానంగా పోతూ అందరికీ ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా భవిష్యత్తులో ఈరోజు మరి ఇంటర్నేషనల్ లెవెల్లో పోటీ ప్రపంచంలో నిలదొక్కోవాలంటే ఈ విధంగా మరి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, సిబిఎస్ఈ సిలబస్ కానివ్వండి, ఐబీ సిలబస్ కానివ్వండి, ఐసిఎస్ఈ సిలబస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో అందించినప్పుడే ముఖ్యంగా పిల్లలకు మేలు జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరికీ మేలు జరుగుతుంది అనుకో ఆలోచన ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాని ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేసింది కాబట్టి మేము చేయమని చెప్తే లక్షలాది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే విషయాన్ని కూడా నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇక మనబడి నాడు నేడు ఇందులో ఏమి వాళ్లకు బాధ అనిపించిందో, వాళ్ళకి ఇందులో ఏం కష్టంగా అనిపించిందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు ప్రభుత్వ పాఠశాలని వాళ్ళు ఎప్పుడూ బలోపేతం చేసే కార్యక్రమం చేయలేదు. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 2019 కార్యక్రమంలో ఆ టైంలో సుమారు 1787 ప్రభుత్వ పాఠశాలను మరి మూసివేసినటువంటి ఘన చరిత్ర ఉంది వాళ్ళకు. అట్లా కాకుండా కుప్పంతో సహా, మంగళగిరితో సహా, పిఠాపురంలో సహా అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ పాఠశాలను సుమారు 44,000 పైచులకు ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా ఆధునీకరించినటువంటి మరి ఘనత వైసీపీ ప్రభుత్వం ఉందనే విషయం ఒకసారి గమనించాలి. అనేక అంశాలు మరి రిపేర్లు కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ప్యూరిఫైడ్ వాటర్ కానివ్వండి, మరి కిచెన్స్ మోడర్న్ కిచెన్, అట్లాగే ఎలక్ట్రికల్ వైరింగ్, కాంపౌండ్ వాల్స్, అడిషనల్ క్లాస్ రూమ్స్, ఇంగ్లీష్ ల్యాబ్, కిచెన్ షెడ్లు, ఈ విధంగా 11 రకాల ఐటమ్స్